చుక్క నీరు కూడా ఇవ్వకుండా పూర్తి కాని వెలిగొండను జాతికి అంకితమంటూ ప్రకాశం జిల్లా రైతులను జగన్ మోసం చేసి సరిదిద్దుకోలేని తప్పు చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. వారం రోజుల్లో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం అందించిన తర్వాతే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. వెలిగొండ 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దశ దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా టన్నెల్కి సంబంధించి లైనింగ్ అనేది బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరికి ఈ ప్రభుత్వంలో పనితీరికి నక్కకి నాగలోకానికి ఉన్నట్టు తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే చూస్తే 3664 మీటర్లు చేసాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, 5 సంవత్సరాల్లో 705 మీటర్లు, 18 నెలల కాలంలోనే 3664 మీటర్లు. అంటే ఎంత వేగంగా పనులు. అదేవిధంగా బెంచింగ్ ఉంది, 5 సంవత్సరాల్లో 745 మీటర్లు చేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6579 మీటర్లు. అంటే కనీసం వందల్లో కూడా వాళ్ళు పనులు చేయాల, కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్నాం మీటర్లు. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి పని మేము 50 రోజుల్లో చేసాం కూటమి ప్రభుత్వం. అంటే ఏ రకంగా లక్ష్యాన్ని అందుకునే విధంగా ఈ పనులు జరుగుతున్నాయో ఈ బెంచింగ్ లైనింగ్ పనులే దీనికి ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇంకా లైనింగ్ పనులు దగ్గర 3200 మీటర్లు చేయవలసి ఉంది. ఇప్పుడే రివ్యూలో కూడా మాకు జూన్ వరకు టార్గెట్ పెట్టాం. ప్రతి నెల 600 మీటర్లు అరౌండ్ చేసుకుని వెళ్ళాలని చెప్పాం. పునాదుల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. మరి ఆనాడు ఏం చెప్పారు, వెలిగొండ పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అని చెప్పారు. ఇక్కడే ప్రత్యక్షంగా మీరు చూసారు. అంటే పూర్తవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా ప్రకాశం జిల్లా ప్రజల్ని రైతుల్ని ఎంత దగా చేశారో ఇప్పుడు మీరు చూసినటువంటి పునాదుల నుంచి ప్రారంభమవుతున్నటువంటి పనులే మీకు నిదర్శనం. అంటే ఇట్లా లైనింగ్ పనులు ఉంచుకుని, బెంచింగ్ పనులు ఉంచుకుని, హెడ్ వర్క్స్ పనులు ఉంచుకుని, ఫీడర్ కెనాల్ పనులు ఉంచుకుని, నల్లమల సాగర్కు సంబంధించినటువంటి నిర్వాసితులకి ₹1 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వగా ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఇవ్వలేనిటువంటి స్థితిలో ఇప్పుడే మేము 80 కోట్ల రూపాయలు మొన్ననే మరి నిర్వాసితులకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రేపు నల్లమల సాగర్కి నీరు పెట్టే లోపుగా ఆ యొక్క నిర్వాసితులందరికీ కూడా క్లియర్ చేయాలి అనేటువంటి మెసేజ్ కూడా మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. వెలిగొండ 2000. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.